హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమని. మీ అందరి కోసం మిల్ మేకర్ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా అయితే వేడివేడి నీళ్ళల్లో మిల్ మేకర్లను ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేసి తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరే బౌల్లో కడాయిలో ఉల్లిగడ్డల్ని, టమాటాలని, 2 బిర్యానీ ఆకుల్ని, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 2 చెక్కలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఉడికించేయండి. ఈలోపు మిల్ మేకర్లో కారము, కొంచెము ఉప్పు, వాటికి తగ్గట్టుగా కొంచెం పెరుగు ఇవన్నీ వేసి కూడా కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుని పక్కన పెట్టేసేయండి. సో ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. తర్వాత వేరే గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకోండి, కొంచెం అల్లం, అలాగే దాంట్లో పసుపు ఇవన్నీ 4 వేసేసుకొని కొంచెం వేగేంత వరకు కూడా వేయించండి. ఇలా కలుపుతుండండి. ఇందాక మనం చేసుకునే క్యూరీ మొత్తం వేసేసుకుందాము. ఆల్రెడీ ఇది వేగిందే కాబట్టి పెద్ద టైం పట్టదండి. సో ఈ విధంగా వేయించుకుంటూ దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం కూడా వేసేసేయండి. వేసేసుకున్నాక ధనియాల పొడి, కొత్తిమీర, గరం మసాలా వేసేసుకొని మంచిగా కలుపుకొని, అలాగే మనం మిల్ మేకర్లు నిండా పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఒక 10 నిమిషాలు అయితే మూత తీయకుండా పెట్టేసేయండి. మంచిగా ఉడుకుద్ది, మిల్ మేకర్లు కూడా మంచిగా పట్టేస్తాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పక్కకు పోయింది. సో ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసేసి దింపుకోవడం. మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్